నమ్మద్దునే లేనే లేవు మంత్రాలు తంత్రాలు దయ్యాలు భూతాలు మంత్రాలు తంత్రాలు దేవుడు దయ్యము ఆత్మ పునర్జన్మ స్వర్గము నరకము 7 లోకాలు 14 లోకాలు జై భీమ్ జై ఇన్సాన్ ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్ మిత్రులారా డిసెంబర్ 24, 25 2 రోజులని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో నుంచి 300 మందిని ఈ చెన్నైకి రావడం జరిగింది. మరి పెరియారు పుట్టి పెరిగినటువంటి తమిళనాడు, ఆయన తెలుగు భాష మాట్లాడేటువంటి మాతృభాష వ్యక్తి. బొబ్బిలి ప్రాంతం విజయనగరం ఇక్కడికి వచ్చాడు. వాళ్ళ నాన్న ఈరోడు పట్టణానికి వచ్చి బిజినెస్ చేశాడు. అక్కడే ఆయన కొంత భూమి కొని వ్యవసాయం చేశాడు. ఒక గుడికి ఆలయ ధర్మకర్తగా కూడా పనిచేశాడు. అనేక ప్రజా సంఘాలు నడిపించాడు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. మద్యపాన నిషేధం కోసం పోరాటం చేశాడు. అలాగే దండల పెళ్లి చేశాడు. అస్పృశ్యత అంటరాంతర నిర్మాణం కోసం పనిచేశాడు. వితంతువులకు తిరిగి వివాహం చేశాడు. ఈ భారతదేశం ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా టెక్నాలజీ యూనివర్సిటీని స్థాపించాడు. అలాగే రిజర్వేషన్లను స్థాపించాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్ చట్టం తీసుకొచ్చాడు. అస్పృశ్యత అంటరాంతరం పోగొట్టడానికి పనిచేశాడు. ఆఖరికి మహిళలు గుళ్ళలోకి వెళ్ళి పూజ చేసి హక్కును కలిగించాడు. ఈ రిజర్వేషన్లు స్వాతంత్రం వచ్చాక గంగలో కలిస్తే మళ్ళీ పోరాటం చేశాడు. అన్ని ప్రాంతీయ మాతృభాషలను కాపాడడం కోసం పెరియారి రామస్వామి ఎనలేని పోరాటం చేశాడు. ఆయన ఆలోచనలు చాలా తీవ్ర స్థాయిలో ఉండేవి. ఆ ఆలోచనలతోనే ఈ సమాజాన్ని ప్రభావితం చేశాడు. ఆయన వైకోం దేవాలయంలో కుక్కలు పందులు వెళ్తుంటే మనుషులు వెళ్ళనీయకపోతే అక్కడ పోరాటం చేశాడు. అదే భారతదేశంలో మొట్టమొదటి మానవ హక్కుల పోరాటం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణ స్నేహితుడు ఆయన మనధర్మాన్ని తగలబెట్టాడు. అక్కడ రామ్లీలా మైదానంలో ఇందిరాగాంధీ రావణాసుడికి బాణం వేసి కాలబెట్టే ఇక్కడ మణి అమ్మాయి అదే రాముని కృష్ణుని నిలబెట్టి ఇక్కడే ఒక 30 అడుగుల విగ్రహాలను చేసి కాలబెట్టి రాముని కృష్ణుని కాలబెట్టి చూపించాడు. ఇక్కడ పోరాటం చేస్తూ ఉంటాయి. దేవుడు లేడంటాడని ఆయన మీకు చెప్పులు ఇచ్చేస్తే ఆయన ఆంజనేయుని ఇంకోటి తిట్టి ఇంకో చెప్పు కూడా వేయించుకుంటాడు. నాకు 2 కొత్త చెప్పులు దొరికినాయి అంటాడు. ఆ చెప్పులకు దారం కట్టి రాముడికి కృష్ణుడికి వేసి చూడంతా తిప్పింది. అలాగే వినాయకుడి ఉత్సవాల్లో విపరీతమైన వీధి విగ్రహాలు పెట్టి కోట్ల రూపాయలు వృధా చేస్తున్నప్పుడు ఆయన కూడా విగ్రహం తీసుకొని పలగొట్టుకొని తినేశాడు. కోర్టులో కేసు వెళ్తే ఆయన ఏమన్నాడంటే ఈ 1000-10,000 పెట్టుకొని వీళ్ళందరూ ఏ విధంగా నీళ్ళలో పడేశారో నేను కూడా 1000-10,000 పెట్టి కొనుక్కొని పగలగొట్టుకొని ఆ గుంతలు కూడా ఇక్కడ చదువు చేసుకున్నాను. వాళ్ళందరికీ కేసు ఇచ్చేస్తే నాకు అదే ఏమని చెప్పింది. తర్వాత పెరియారు మహిళల స్వేచ్ఛ కోసం పనిచేసిన వ్యక్తి. అంతగా ఏ మహిళలకు వేరే ఏ నాయకుడు చేయలేదు. ఎందుకంటే 1917 నుంచి ఆయన చేశాడు. 1950లో రాజ్యాంగం వచ్చాక బాబాసాహెబ్ ఇచ్చిన హక్కులు వచ్చాయి కాబట్టి మహిళలందరూ రుణపడి ఉండాల్సిందే బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ అది 1950 తర్వాత. కానీ అంతకుముందు వచ్చిన హక్కులన్నీ పెరియార్ వాళ్ళు వచ్చాయి. అంతకుముందు చదువు సావిత్రిబాయి ఫులే వాళ్ళు వచ్చింది. కాబట్టి మన ఎంఎన్ఎస్ వ్యక్తులందరూ చదవాలని, అలాగే జ్ఞానాన్ని అందించే వీడియోలు చూడాలని, ఐక్యంగా ఉండాలని, మనం చైతన్యంతో ఉండాలని, క్రమశిక్షణతో ఉండాలని, కులాంతర మతాంతర వివాహాలు చేయాలని, చేసుకోవాలని, అలా చేసుకోవద్దని, అలాగే మన బంధుమిత్రులకి ముహూర్తాలను పెళ్లి చేయాలని సందర్భంగా కోరుతూ జై భీమ్ జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, వర్ధిల్లాలి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం, వర్ధిల్లాలి నాస్తిక ఉద్యమం, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, కొనసాగిద్దాం పెరియార్ ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, వర్ధిల్లాలి కులాంతర మతాంతర వివాహాలు, వర్ధిల్లాలి దండల పెళ్లిళ్ళు, కుల మతాలు దేవుళ్ళు దయ్యాలు, కుల మతాలు దేవుళ్ళు దయ్యాలు, உறுதியாளர் முறையை பிற்படுத்தப்பட்ட மக்களுக்கு கிடைத்திருக்கிறது. వచ్చేదెవరు బాబాసాహెబ్ అంబేద్కర్.
అయ్యా కొంచెం పిన్నాడి పోగా. కొంచెం బ్యాక్ రండి మీరు కూడా. రండి కొద్దిగా రండి. మీరు బ్యాక్ రండి సార్, బ్యాక్ సార్. దేవుడు దయ్యము, దేవుడు దయ్యము, మంత్రాలు తంత్రాలు, దేవుడు దయ్యము, మంత్రాలు తంత్రాలు, నమ్మద్దు దేవుళ్ళని దయ్యాలని. ఒక్క నిమిషంలో మీరు బ్యాక్ అవుతే మిగతా వారు వస్తారు. నిర్మూలిద్దాం మూఢనమ్మకాలను, నిర్మూలిద్దాం దొంగ బాబాలను, స్వామీజీలను. నశించాలి మతవాదము మనువాదము, నశించాలి మతవాదము మనువాదము, వర్ధిల్లాలి మానవత్వము, వర్ధిల్లాలి మానవత్వము. మంత్రాలు తంత్రాలు, వర్ధిల్లాలి దండల పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి కులాంతర మతాంతర పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి పూజారి లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి పూజారి లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానం, కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. నో గాడ్ నో గాడ్, నో గాడ్ నో గాడ్, దేవుడు దయ్యము, దేవుడు దయ్యము, మంత్రాలు తంత్రాలు, మంత్రాలు తంత్రాలు. నిర్మూలిద్దాం కులాన్ని మతాన్ని మూఢనమ్మకాలని, నిర్మూలిద్దాం కులాన్ని మతాన్ని మూఢనమ్మకాలని. మాకొద్దు కుల మతాలు, మాకొద్దు కుల మతాలు, మాకొద్దు కుల మతాలు. దేవుడు దయ్యము, మంత్రాలు తంత్రాలు, వర్ధిల్లాలి కులాంతర మతాంతర వివాహాలు, వర్ధిల్లాలి పూజారి లేని ముహూర్తాలు లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి స్వాభిమాన పెళ్లిళ్ళు. కొనసాగిద్దాం బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని. లాంగ్ లివ్ పెరియార్, లాంగ్ లివ్ బాబా సాహెబ్ అంబేద్కర్, లాంగ్ లివ్ మహాత్మా జ్యోతిరావు పూలే. నో గాడ్ నో గాడ్. సైడ్ వాంగ సార్ 4 బ్యాక్. అందరం పెరియార్ సమాధి కాడికి వెళ్దాం పదండి. அப்படியே மூவிங் தம்பி தம்பி பேருங்க யா தம்பி போதும் பாப்பா. దేవుడు దయ్యము, దేవుడు దయ్యము, మంత్రాలు తంత్రాలు, నమ్మద్దు మూఢనమ్మకాలని, నమ్మద్దు మూఢనమ్మకాలని. అన్నబా ரெண்டு பேர் கவர் ஆகும். తెలంగాణ, హైదరాబాద్, ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇన్ తెలంగాణ.